ప్రకాశం జిల్లా ఒంగోలులో జనసేన పార్టీ చేపట్టిన జన చైతన్య యాత్ర 70వ రోజుకు చేరుకుంది. తాజాగా ఒంగోలు 12వ డివిజన్ మిర్యాలపాలెంలో జరిగిన జన చైతన్య యాత్రకు మహిళల నుండి మంచి స్పందన లభించిందని జనసేన పార్టీ నాయకులు తెలిపారు. జగన్ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శులు చనపతి రాంబాబు, రాయని రమేష్, ముత్యాల కళ్యాణ్, ఒంగోలు నగర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి పల్ల ప్రమీల, ఒంగోలు నగర జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి ఆకుపాటి ఉష, వీర మహిళ మాదాసు సాయినాయుడు, 38వ డివిజన్ అధ్యక్షుడు ఆలా నారాయణ, 21వ డివిజన్ అధ్యక్షురాలు వాసుకి నాయుడు, 28వ డివిజన్ అధ్యక్షులు కోట సుధీర్, జనసేన నాయకులు బండారు సురేష్, చెంగల్శెట్టి సుధాకర్, మహేష్, బుమ్మిశెట్టి సుబ్రహ్మణ్యం, నరసింహారావు, అవినాష్ నాయుడు, ఏల్చూరి రవీంద్ర సాయి, ఉంగరాల వాసు తదితరులు పాల్గొన్నారు. ఇల్లేమో దూరం, అసలే చీకటి గాఢాంధకారం, దారంతా గతుకులు, చేతిలో దీపం లేదు, కానీ గుండెల నిండా ధైర్యం ఉంది. గమనం మలిచే మలుపులా పద, ధర్మం కోరే సత్యాగ్రహమై పదులుగా పద, సంక్షేమం కూర్చే సేవా గుణమై అదనుగా పద, ఏ పిడుగుకు బెదరని సాహస యోధుడివై పద, తెరమలుగులో నిలవని వేకువ సూర్యుడివై పద, ఏ చెట్టు గొంకు లేని జన సైనికుడై పద. రాహువు పట్టిన పట్టొక సెకండ్ అఖండమైన లోక బాంధవుడు అసలే లేకుండా పోతాడా? పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ గారి సూచనల మేరకు ఒంగోలు నియోజకవర్గంలో ప్రజా సమస్యలు తెలుసుకుంటూ గత 70 రోజులుగా వివిధ ప్రాంతాల్లో పర్యటించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మిర్యాలపాలెం ట్రంక్ రోడ్లో జనసేన బృందం పరిశీలిస్తున్నారు. ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. ఒకటి మాత్రం చెప్పగలం, ఎక్కడికి వెళ్ళినా ముఖ్యంగా మహిళలు జనసేనను స్వాగతిస్తున్నారు. ఖచ్చితంగా ఈసారి కళ్యాణ్ గారికి అండగా నిలుస్తామని మహిళలు అయితే ఇక్కడే కాదు, ఇప్పుడు దాకా తిరిగిన ప్రాంతాల్లో ముఖ్యంగా మహిళలు, యువత వీళ్ళు చాలా జనసేన పట్ల కళ్యాణ్ గారి చేసిన పనుల పట్ల ఆసక్తి చూపుతున్నారు. ఖచ్చితంగా ఈసారి ఆయనకు మేము మా అండగా ఉంటామని, ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలంటే జనసేన టీడీపీ ఉమ్మడి కూటమికి మేము మద్దతుగా నిలుస్తామని పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విధానంగా ముందుకు పోయి ఒక మంచి నాయకుడికి ఈసారి ఖచ్చితంగా అవకాశం ఇవ్వాలని వాళ్ళు ఖచ్చితంగా డిసైడ్ అయిపోయారు. ఈ ఒకటి మాత్రం చెప్తాం, ఈ క్రిస్మస్ ఈ దుర్మార్గ ప్రభుత్వంలో జరుపుకోవడం మనకు చాలా బాధేస్తుంది. వచ్చే సంవత్సరం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఏర్పాటు కాబోయే ప్రజాప్రభుత్వంలో వాడవాళ్ళ ఘనంగా క్రిస్మస్ వేడుకలు ఆ ప్రభు ఆశీస్సులు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఉంటాయని, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కళ్యాణ్ గారిని మరింతమైన ఉన్నతమైన స్థానంలో చూస్తామని, దానికోసం మా అందరం ఒక అభిమానంతో ఇంతమంది తిరగటం గత 70 రోజులుగా చాలామంది హర్షిస్తున్నారు. పెద్ద వాళ్ళు కూడా మీ ప్రయత్నానికి ఖచ్చితంగా ఫలితం వస్తుందని, భవిష్యత్తులో పార్టీ బలోపేతానికి ఒంగోలు నియోజకవర్గంలో ఇలానే కలిసికట్టుగా ముందుకు వెళ్తామని తెలియజేస్తున్నాం.